మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చదవండి ఆ వచనాన్ని. యెషయి నూజవేతునందు రాజైన దావీదును కనెను. ఈరోజు దావీదు గారి గురించి మనం క్లుప్తంగా అన్ని విషయాలు ధ్యానం చేయలేము కనుక దావీదు గారిలో ఉన్న సుగుణాలు కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు గారిలో బాల్యంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? దావీదు సౌలు రాజు ఇంటికి వీణ వాయించడానికి ఎందుకు వచ్చాడు? దావీదు గారు జీవితంలో పారిపోయిన అనుభవాలు ఎందుకు వచ్చినాయి? దావీదు యూదులకు రాజుగా అభిషేకించబడటం, ఇజ్రాయేల్ అందరికీ రాజుగా ఎన్నుకోబడటం అనేది దావీదు జీవితంలో జరిగింది. దావీదు గారి జీవితంలో ఇన్ని కోణాలు జరగడానికి గల కారణం ఏంటంటే దావీదుని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎవరంటండి? హృదయానుసారుడు. ఎలాగయ్యాడు దావీదు హృదయానుసారుడుగా? ఏ విధంగా దావీదు హృదయానుసారుడయ్యాడు? ఎందుకు దేవుడు అంత ఇష్టపడి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు అంటే దావీదు బాల్య దశ గురించి నేను చెప్పాలి, చెప్తాను. ఆ మాట ఎందుకు అన్నాడో ఆ మాట చెప్పిన తర్వాత వెళదాం. దావీదు భక్తుడిని దేవుడు నా హృదయానుసారుడని ఎందుకు అన్నాడంటే రాజైన సౌలు దెయ్యం బట్టి, దురాత్మ బట్టి దావీదు గారిని తరుముతూ ఉన్నాడు. దావీదు పారిపోతూ అరణ్యాల్లోనూ గుహల్లోనూ కొండల్లో అలాగ పారిపోతూ ఎన్నోసార్లు సౌలు గారికి దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి రాజైన సౌల్ని దావీదు గారికి దేవుడు అప్పగించాడు. దావీదు గారు నన్ను తరుగుతూ ఉంటావా, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తావని దావీదు గారు సౌల్ని చంపొచ్చు, చంపలేదు. దేవుడు దానిని చూశాడు. దావీదు గారు ఏమంటాడంటే యెహోవా చేత అభిషేకించబడిన రాజైన సౌల్ని నేను ఎలా చంపుతాను అని క్షమించాడు. ఎన్నోసార్లు సౌలు రాజు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ప్లేట్లో అన్నం పెట్టి అన్నం తింటా ఉండగా తినే మనిషి మీదకి బళ్ళు విసిరాడు. బళ్ళు వెళ్ళిపోయి దావీదు అలా తప్పుకున్నాడు, కానీ వెళ్ళిపోయి గోడలో గుచ్చుకుపోయింది. బళ్ళు గోడలో బళ్ళు వెళ్ళి గుచ్చుకుపోయిందంటే ఎంత కోపంతో విసిరాడంటే అది దురాత్మ బలం. దురాత్మ బలం. దేవుని చిత్తంలో ఉన్నవారు శోధించబడతారు, గుర్తుపెట్టుకోండి. ఈ శోధనలు, ఈ బాధలు, ఈ కష్టాలు మాకే రావాలా అని మీరు అనుకుంటున్నారేమో. మీరు దేవుని చిత్తంలో ఉన్నారని దావీదు గారు బట్టి, ఆ పాఠాన్ని బట్టి గుర్తు చేసుకోండి. దేవుని చిత్తంలో చిన్న వయసులో దావీదు ఉన్నాడు కాబట్టి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు వచ్చినాయి. చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలు పడ్డాడు. వయసు వచ్చిన తర్వాత కూడా కష్టాలు పడ్డాడు. ఇన్ని కష్టాల్లో చంపడానికి ప్రయత్నం చేసిన సౌలు రాజుని క్షమించి ప్రాణభిక్ష పెట్టాడు దావీదు గారు. అందుకే దేవుడికి దావీదు గారు ఏమయ్యాడు? హృదయానుసారుడయ్యాడు. అంత మాత్రమే కాదు, నాబాలు అనేవాడు సేవ చేయించుకొని తన గొర్రెలు ఉన్నాయి. మహానాయకులు దావీదు గారు వెళ్ళి తన సైన్యంతో అక్కడ దాక్కున్నప్పుడు ఆ ప్రాంతంలో నాబాలు గొర్రెలు ఉంటే నాబాలు గొర్రెల మీదకి వచ్చే తోడేళ్ళు కానివ్వండి, సింహాలు కానివ్వండి, ఏది తినకుండా దావీదు సైన్యం కాపాడింది ఆ గొర్రెల్ని. ఆ కాపాడిన కృతజ్ఞతతో అడవులో ఉన్నాం కనుక ఆహారం కొరకు నాబాలు ఏమైనా పంపిస్తాడేమో వెళ్ళి నాబాలు ఇంటికి వెళ్ళిపోయి ఆహారం కొరకు ఎవరు పంపించమని దావీదు గారు ఇద్దరు మనుషులు పంపిస్తే
ఈయన ఫుల్ డ్రింకర్. ఎవరు? నాబాలు ఫుల్ డ్రింకర్. సాయంకాలానికి మందు లేదు ఉండలేడు. అన్నం లేకపోయినా ఉంటాడు, కానీ మందు ఉండాలి. కొంతమందికి అన్నం అవసరం లేదు. ఏమండి చికెన్ చేశానండి, పలావ్ కూరండి, గుమ్మల వాసన వస్తుందండి. ఎవడు కావాలి పలావ్? ఎవడు కావాలి చికెన్? ఎవడు కావాలి చికెన్? చికెన్ కావాలి కదా నాకు, పలావ్ కావాలి నాకు. మరేం కావాలా? అది వద్దు. దానికంటే ముందుగా చొక్క కావాలి. దానికంటే ముందు చొక్క వేసుకుంటే ఆ చొక్కలో ఏదన్నా 2 ముక్కలు నంచుకొని తింటారు అంతే. కాబట్టి చొక్క ప్రాధాన్యమైంది. ఈ నాబాలుకి కూడా ఏం ప్రాధాన్యమైంది? చొక్కటి చొక్కలు అనుకునేది. మందు ప్రాధాన్యమైంది. మందు దాగి దావీదు గారు పంపించిన సేవకులు వెళ్ళిపోయి, అయ్యా రాజైన దావీదు గారు పంపించారు, అడవులో మీ గొర్రెలు కాపాడాం కదా, ఆహారం కొరకు ఎవరు తీసుకురమ్మన్నారు అని అంటే, దావీదు ఎవడో ముందెక్కువైపోయినప్పుడు ఎవరి కంటి కన్ను మిన్ను కానకుండా మాట్లాడతారు, హద్దువాపు లేకుండా మాట్లాడతారు. దావీదు ఎవరు? రాజుగారు అయ్యా. రాజుగారు ఎవరంట? రాజు యెష్షీ కుమారుడయ్యా. యెష్షీ ఎవడో అన్నాడు. ఈ విషయాలన్నీ వెళ్ళిపోయి దావీదు గారు చెబితే, ఈ భూమి మీద ఇక నోకలు లేవు, అయిపోయినాయి, మెడక మీద తలకాయ తీసేద్దామని రాజుగారు బయలుదేరి వస్తుంటే, వాళ్ళ భార్య అబీగయలు, నాబాలు భార్య అబీగయలు ఎదురుపడి భర్త భిక్ష పెట్టయ్యా అని దండం పెట్టింది. క్షమించి వెళ్ళిపోయాడు. దేవుడికి దావీదు ఎలాగ హృదయానుసారుడయ్యాడో చెబుతున్నాను. రాజైన సౌలును క్షమించాడు. చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, ఆయన్ని క్షమించాడు. నాబాలుని వ్యతిరేకంగా మాట్లాడిన నాబాలుని క్షమించాడు. షిమి అనేవాడు ఉన్నాడు. ఈ షిమి దావీదు గారు కొండ కింద భాగం నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ కొండ పై భాగంలో నడుచుకుంటూ షిమి అనేవాడు వస్తూ, చీపో దుర్మార్గుడా, చీపో నీచుడా, చీపో నరహంతకుడా, ఇదిగో నువ్వు సౌలు ఇంటి వారికి చేసిన అన్యాయాన్ని బట్టి నీకు కీడు వచ్చింది దుర్మార్గుడా అని రాజుగారిని పట్టుకొని, షిమి అనేవాడు ఇప్పుడు ఎదురు వెళ్తే కొంతమంది కాడు గొల నడవరు, మామూలు రోడ్డు అమ్మటి నడవరు. పొడుకున్న కుక్కను తన్నుకుంటే వెళ్ళటం, పొడుకున్న కుక్కతోని కలపం ఎందుకు, చక్కదనం పోగొట్టుకోవడం ఎందుకు, అట్టోటి షిమి పొడుకున్న కుక్కలను తన్నుకుంటే వెళ్ళటం అనమాట. ఆయన ఎదురు కనబడతారు రాళ్ళని ఇట తన్నుకుంటూ ఆ రాయిని దావీదు మీద పడాలి. అట తన్నుకుంటా వెళ్ళాడు, కన్ను మిన్నుగాల. దావీదు గారు మహానాయకుడు నుండి మళ్ళీ రాజ్యంలోకి వచ్చినప్పుడు కాళ్ళు కొట్టుకొని షిమి అనేవాడు, అయ్యా తెలిసి మాట్లాడానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ఆయన్ని కూడా క్షమించాడు. నిన్నెవరన్నా కొట్టుకొని దుర్మార్గురాలా, నీచురాలా, దుష్టురాలా, దుస్సత్వం ఉన్నదానా అని ఎవరు అన్నారనుకో, తెల్లారి నువ్వు క్షమిస్తావా? ఆ మనిషి పక్క కూర్చుంటావు నువ్వు ఫ్రెండ్స్గా అంటే అన్నావులేమ్మా, దుర్మార్గులా అంటే అన్నావులేమ్మా, నీచురాలా అంటే అన్నావులేమ్మా అని నీ పక్కన కూర్చుంటారా? అస్సలకి కంటంలో ప్రాణం ఉండగా మన ముఖం కూడా చూసుకోలేము. అట్టుంటదేవా. దావీదు గారు దేవుడికి ఎందుకు హృదయానుసారుడయ్యాడంటే, ఇన్ని మాటలు మాట్లాడిన షిమిని క్షమించాడు, తాగుబోతుగా ఉన్న నాబాలును క్షమించాడు, తాగుబోతు మాటలు మాట్లాడిన నాబాలును క్షమించాడు. సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తే, సౌలునే దేవుడు దావీదుకి అప్పగిస్తే ఆయన పేక మీద కత్తేసి కొయ్యొచ్చు, తప్పించాడు. దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అని క్షమించాడు. ఇది దేవుడు స్కాన్ చేశాడు. దేవునికి స్తోత్రం. నీలో నుండి ఏ క్వాలిటీస్ మంచియో దేవుడు దాన్ని చూస్తాడు. క్వాలిటీస్ మంచిగా ఉండాలి, లక్షణాలు మంచిగా ఉండాలి, దేవుడు దాన్ని చూస్తాడు. నువ్వేం చేసావో అసలు నీ ఏందో చూడటం, నీలో ఉన్న మంచి ఎంత ఉంది దాన్ని చూస్తాడు. దావీదు గారిలో ఉన్న మంచిని ప్రభు చూసి దేవుడు ఒక మాట అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు, అందుకే ఆయన హృదయం ఎరిగిన వాడు కనుక
ఇతడిని నేను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు గారిని దేవుడు కోరుకోక మునుపు అంతకుముందు ఇజ్రాయేలీల 12 గోత్రాల వారిని రాజైన సౌలు పరిపాలన చేస్తూ అలాగా గడిచిపోతా ఉంది. దేవుడు చెప్పే మాటలు సౌలు వింటల్లా, దేవుడి మాటకు లోబడతల్లా, తన సొంత నిర్ణయాలతో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, తన సొంత ఆలోచనలతో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు సౌలు. వింటల్లా. దేవుని మాట వినకపోతే దేవుడు బాధపడ్డా, తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులు ఎలా బాధపడతారో దేవుడు కూడా అంతే కదా. చాలా బాధపడుతున్నాడు దేవుడు. అనవసరంగా ఇన్ని ఇజ్రాయెల్ 12 గోత్రాల మీద నా పిల్లల మీద రాజుగా చేశారని దేవుడు బాధపడుతున్నాడు, మనసులో నొచ్చుకుంటున్నాడు. దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదం 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో 1వ వచనంలో రాయబడి ఉంది. నీ దేవుడని యెహోవా మాట నీవు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటి చొప్పున నువ్వు నడుచుకునే ఎడల నీవు ఏ పని కూలినను ఎక్కడ తిరిగినను దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పొలములో దీవించబడదు, నీ పిండి పిసుకుతోటి దీవించబడను, నీ ఇంటిలోకి వెళ్ళినప్పుడు దీవించబడదు అని దేవుడు ఎన్నో విషయాలు దీవెనలు ఇచ్చాడు. ఒకవేళ దేవుని మాట వినకపోయినట్లయితే 22వ వచనం, దేవుని మాట గాని ఒకవేళ వినకపోయినట్లయితే యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక. కంకి కాటుక అంటే ఏంటి? వర్షాలు కంకులు తడుస్తాయి, కాటుకేసిపోతాయి, ఇక తినడానికి పనికిరావు. కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. వినకపోయినట్లయితే దేవుడు నిన్ను కొట్టును. కంకి కాటుక చేతను, క్షయ చేతను, తాపజ్వరం చేతను రకరకాల పరిస్థితులు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక దానితో ప్రభు నిన్ను కొట్టును. సౌలు వింటల్లా. దేవుడు ఏం చెప్పాడంటే, బాబు అమాలేకీల్ని వాటికి కలిగి ఉన్న వాటిని నాశనం చేయరా బాబు అని అన్నాడు. ఎందుకు అమాలేకీలను నాశనం చేయమన్నాడు అని అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నప్పుడు అమాలేకీలు అనేవాడు ఇజ్రాయెల్ ప్రజల్లో అలసిపోయి ఎనకబడిన వాళ్ళని చంపారు. దేవుడు వాళ్ళని చూశాడు, వీళ్ళు ఉండకూడదు భూమి మీద. దేవుని పిల్లల జోలికి మాట మాటకు వస్తున్నారు. చాలామంది దేవుని పిల్లల జోలికి ఒంటి కాలు మీద వెళ్తూ ఉంటారు. కాలు ఎరగదీసిందాకంతే ఒంటి కాలు మీద వెళ్తూ ఉంటారు. అందుకే దేవుడు దాన్ని చూశాడు, అమాలేకీలను చూశాడు. ఒంటి కాలు మీద వెళ్తాను అమాలేకీలను చూసి, ఈ అమాలేకీలు భూమి మీద ఉండకూడదు అన్నాడు దేవుడు. వాళ్ళని నాశనం చేయమంటే సౌలు వెళ్ళిపోయి వాళ్ళ హతమార్చి అక్కడ బలిసిన గొర్రెలు కనబడేట, బాగా కొవ్వొట్టిన గొర్రెలు. ఇది యెహోవాకు అర్పణగా అర్పిద్దామని తీసుకొచ్చాడంట. దేవుడు అన్నాడు సమూయేలు ప్రవక్తను పిలిచి, ఇదిగో సౌలు ఇంటికి వెళ్ళిపోయి నువ్వు ఒక మాట చెప్పు, నిన్ను త్రోసిపుచ్చుతున్నాను, నేను ఒకళ్ళు ఏర్పాటు చేసుకుంటానని చెప్పని చెప్తే వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి గొర్రెలు బాగా అరుస్తున్నాయి, అంటే ఏంటి శబ్దం ఎక్కడి, బాగా బాగా శబ్దాలు చేస్తున్నాయి, యాడికి గొర్రెలు అన్నాడు. అయ్యా ఈ గొర్రెలు అమాలేకీల దగ్గర నుంచి తీసుకొచ్చారయ్యా, యెహోవాకు బలి ఇవ్వబోతున్నాను అన్నాడు. నీ రాజ్యంలో గొర్రెలు లేవా? నీవు రాజువు కదా, నీ రాజ్యంలో గొర్రెలు లేవా? శాపగ్రస్తమైన వాటిని తీసుకొచ్చి దేవునికి బలి ఇవ్వటం ఏంది అని చెప్పి దేవుడు నీ రాజ్యాల్లో నుండి దేవుడు నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసివేసి మరొకరి చేతికి ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది 14-15 అధ్యాయాల్లో మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. తిరగేవాకండి 15 అధ్యాయంలో ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయంలో ఉంటుంది. ఇక వద్దమ్మా 15 అధ్యాయాలు ఉంటుంది. అయితే ఈయన ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఎవరు అభిషేకించిన సమూయేలు సౌలు అభిషేకించాడుగా రాజు అవడానికి. ఈ సమూయేలు ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నాడు, ఒకటే ఏడుస్తున్నాడు, కూలి ఏడుస్తున్నాడు. 16 అధ్యాయము 1వ వచనం మొదటి సమూయేలు గ్రంథం. అంతటా యెహోవా సమూయేలుతో ఈ విధంగా సెలవిచ్చారు,
ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం ఏడుస్తావయ్యా? నీ దగ్గర ఉన్న కొమ్ముందే, దాన్ని నూనెతో నింపు. ఆ నూనెతో నింపుకున్న కొమ్ము తీసుకొని బెత్లెహేమీయుడైన యెషయా ఎఫ్రాతాలో ఉన్నాడు, ఆయన యొద్దకు వెళ్ళు. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా చెయ్యాలనుకున్నాను. నువ్వు వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు సమూయేలుని? బెత్లెహేములో ఉన్న ఎఫ్రాతా అనే ప్రాంతంలో యెషయి కుటుంబం ఉంది. యెషయి కుటుంబానికి నువ్వు వెళ్ళు, ఆ కుటుంబంలో నేను ఒకళ్ళని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అది ఇప్పుడు ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు యెషయి గారింటికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? సమూయేలు యెషయి గారింటికి వెళ్ళాలి. యెషయి గారికి ఎంతమంది పిల్లలంటే 8 మంది కుమారులు, 2 ఆడపిల్లలు. ఆల్రెడీ యెషయి అనే మెసేజ్లో ఈ విషయాలన్నీ నేను క్రోడీకరించి రెఫరెన్స్తో ఇచ్చాను. యెషయి అనే మెసేజ్ చూడండి. కాబట్టి యెషయికి 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. ఈ 8వ వాడైన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు ఎందుకు గొర్రెల కాపరిగా ఉన్నాడో యెషయి అనే మెసేజ్లో నేను చెప్పాను. యెషయా భార్య నూజెబెత్ అని, ఆమె మోయాబీ స్త్రీ అని. ఈ మోయాబీ స్త్రీగా ఉన్న ఈమెని అన్నిరాలుగా ఉంది కనుక సన్హెడ్రిన్ సభలో యెషయా ప్రముఖుడు కనుక ఆయన ఏదైనా న్యాయం చెప్పాలంటే యూదులు మరి ఆ యూదురాలనే చేసుకొని ఉండాలా, న్యాయం చెప్పాలంటే అన్యురాలను చేసుకొని ఉండకూడదని ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమెను ఇంట్లో పని మనిషిగా ఉంచుకున్నాడు. ఇక నేను భారీగా ఉంచుకోనని సన్హెడ్రిన్ సభలో చెప్పాడు. ఇంట్లో ఎంతైనా భారీ కాబట్టి మెదలకుండా ఎందుకు కూరుకుంటాడు? యెషయా పని మనిషిగా ఉందని అన్నాడే కానీ భార్యతో ఆయన కలవకుండా ఎందుకు ఉంటాడు? భార్యతో కలిశాడు. కలిసిన వెంటనే దావీదు గర్భాన పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయం తెలుసుకున్న యెషయా, ఈ విషయం తెలుసుకున్న నూజెబెతు యెషయాతో చెప్పిన వెంటనే, అమ్మా నా గౌరవం పోకుండా ఉండాలంటే, నా మర్యాద మట్టి కలిసిపోకుండా ఉండాలంటే నువ్వు చాలా దూర ప్రాంతంలో ఉండు, నీకు కావలసిన పోషణ నేను పంపిస్తాను అని యెషయా నూజెబెతు ఇద్దరు మాట్లాడుకొని ఆమె దూరంగా విడిపోయింది. ఈ విషయము యెషయా కుమారులు 7 ఉన్నారే వాళ్ళకి తెలిసింది. మా అమ్మ ఎవరితో తిరిగి గర్భవతి అయింది, ఈమె బ్రతికి ఉండటానికి వీల్లేదు అని కారాలు మిరియాలు నోరుతుంటే నరహత్య చేయబాకటరా, మీకెందురా చేతులకు రక్తం అంటామని వాళ్ళు ఆపుకుంటా వచ్చాడు యెషయా. అయితే ఒక సమయం వచ్చింది, దావీదు పుట్టాడు. ఆ పుట్టి పిల్లడు కూడా చంపాలనుకున్నాడు. అందుకని దావీదు కీర్తన భాగంలో ఆయన రాసుకుంటాడు, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేనుగా ఉన్నాను, నా సహోదరులకు నేను పొరుడువాడిగా అన్యుడిగా ఉన్నాను, నా తల్లి కుమారులు నన్ను ద్వేషిస్తున్నారు, నా తల్లి కుమారులు నన్ను దూషిస్తున్నారు, నేను పరాయివాడిగా ఉన్నాను, నేను అన్యుడిగా ఉన్నానని ఆయన ఎన్నో కీర్తనలో రాసుకుంటాడు. చిన్నప్పటి నుంచి శోధనేనండి దావీదుకి, చిన్నప్పటి నుంచి ఏడుపే. ఎందుకంటే అన్నల మధ్య లేడు, తండ్రి మధ్య లేడు, నాన్నని పిలవటానికి. చిన్నప్పుడే ఆయన పుట్టినప్పుడే తండ్రి దూరంగా ఉన్నాడు, తల్లి దూరంగా ఉంది. తండ్రి ప్రేమ నోసుకోవాలా, అన్నల ప్రేమ నోసుకోవాలా. అన్నలు ఏమైనా కారాలు మిరియాలు నోడుతున్నారు, సంపదామనుకుంటున్నారు. అయితే ఈయన దూరంగానన్నా బతుకుతాడని గొర్రెలు కొనిపించి ఇచ్చారు. ఆ గొర్రెలు కాసుకుంటా ఉంటే ఏ సింహమో తోడేలు వచ్చి వీడు కొట్టుకెళ్ళిపోద్ది, అట్టకన్నా పోతాడు పేడ వదిలని గొర్రెలు కొనిపించి ఇచ్చారు. తీసివేయబడిన రాయి మూలకు తలరాయి అయింది. దేవునికి స్తోత్రం. నీవెవ్వరు తీసేయబాకు, నీవెవ్వరు తీసేయబాకు. నీ ఎదుటున్న మనుషులు నీకంటే గొప్పవారని భావించినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నీవెవ్వరిని తీసేయొద్దు. తీసివేయబడిన రాయి తలక మూల రాయి అయిద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు ఎందుకు ఏడుస్తావు? నేను త్రోసివేసిన సౌలు గురించి. బెత్లెహేమీయుడైన ఎఫ్రాతాలో యెషయా కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో నేను ఒకరిని ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు ఆ ఇంటికి వెళ్ళు. యెషయాను త్రోసివేసి ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నాను, నీ తైలపు కొమ్ము నూనెతో నింపుకొని ఆ ఇంటికి వెళ్ళి అన్నాడు.
సమూయేలు బయలుదేరి బెత్లెహేములోకి రాగలే బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ వందనాలు చేస్తున్నారు, గడగండాడుతున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త సమూయేలు ప్రవక్త, మామూలు విషయం కాదు. ప్రవక్తకి భయపడతా ఉన్నారు. ఆయన నోటి నుండి ఏది పలికితే ఏమైందో, ఆయన మరి ఏదైనా ఆశీర్వాదం కొరకు వస్తున్నాడా, లేదా ఏదన్నా దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చి ఏమైనా సంభవించబోతుందని చెప్పడానికి వస్తున్నాడని గడగడలాడుతున్నారు. యెరూషలేములో ఉన్న వాళ్ళతోనూ ఎఫ్రాతా ప్రాంతంలో ఉన్న వాడుతున్నారు, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది పెద్దలు తీసుకుని ఆ ప్రాంతవాసుల్ని యెషయా ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు? యెషయా ఇంటికి వెళ్ళారు. యెషయా కూర్చోబెట్టాడు. యెషయాతో అన్నాడు, నీ కుమారుల్లో ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నారు, నీ కుమారుని పిలవండి అని అంటే, కుమారులు ముగ్గురు ఆర్మీలో ఉన్నారని చెప్పారు. ఎవరి కుమారులు? యెషయా కుమారులు ముగ్గురు ఆర్మీలో ఉన్నారు. ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళ విధానాలు వేరు. వాళ్ళని కూడా పిలిపించారు. మొత్తం 7 ఉన్నారు. పెద్దోడిని చూశారు, దేవుడు అన్నాడు నేను కోరుకోలేదు అన్నాడు. 2వ వాడు, 3వ వారు, 4, 5, 6, 7, నేను ఏళ్ళలో ఎవరిని కోరుకోలేదు సమూయేలు అన్నాడు. సమూయేలు ప్రవక్త అన్నాడు యెషయాతో, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అడిగితే కడుగుటి వాడు ఒకడు ఉన్నాడయ్యా అని అప్పుడు చెప్పాడు. పెద్దలందరి మధ్య, వాళ్ళ కన్నా కొడుకుల మధ్య, సమూయేలు ప్రవక్త మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పాడు. నా భార్యని నేను పని మనిషిగా ఉంచుకున్నానయ్యా సండే సభలో ఒప్పుకున్న విధానాన్ని బట్టి. కాబట్టి నా భార్యతో నేను కలిసినప్పుడు నా భార్య గర్భవతి అయింది. ఆ దావీదు అనే వ్యక్తి నాకు పుట్టిన వాడేనయ్యా అన్నప్పుడు ఇక అన్నల మనసు అలా నెమ్మదించుని ఆ దావీదుని పిలిపించారు. దావీదు దగ్గరికి వస్తా ఉండగలే దావీదును చూస్తా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడంట? ఎర్రటి వాడును, రూపవంతుడును, సౌందర్యమైన వాడు, సుందరుడును. ఇలాగ వస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మ చెబుతుంది, ఇతడే నేను కోరుకున్నవాడు, నీ తైలపు కొమ్ము తీసుకుని నా నెత్తి మీద పోయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడున్న పెద్దలు చూస్తూ ఉన్నారు, అక్కడున్న అన్నలు చూస్తూ ఉన్నారు. ఏ అన్నలైతే నెట్టేయాలనుకున్నారో, ఏ అన్నలైతే దూషించారో, ఏ అన్నలైతే ద్వేషించారో, ఏ అన్నలైతే చంపాలనుకున్నారో వాళ్ళందరి మధ్య దేవుడు దావీదుని ఎత్తిపట్టాడు. అభిషేకించబడ్డాడు. అభిషేకించబడక మునుపు దావీదు యొక్క బాల్యము గురించి మాట్లాడతాను. కొన్ని మాటలు బాల్యము గురించి కొన్ని మాటలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథము 86వ కీర్తన 16వ వచనం. దావీదు యొక్క బాల్యము. నా తట్టు తిరిగి దేవా నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము. అయ్యా నా తల్లి ఉంది, నా తల్లి పరిశుద్ధమైన వ్యక్తి అయ్యా, నా తల్లి నీతిమంతురాలయ్యా, మా నాన్న గౌరవాన్ని నిలబెట్టిన నా తల్లి, నీ సేవకురాలి కుమారుణ్ణి అంటే నేను, నన్ను రక్షించుము. అసలు వాళ్ళ తల్లి గురించి ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకురాలి కుమారుణ్ణి అయ్యా నేను. దావీదు గారి యొక్క తల్లి నూజవేతు మోయాబీ స్త్రీ అయినప్పటికీ యెషయా దగ్గరికి వచ్చిన తర్వాత భక్తి మర్యాదలు విషయాన్ని మొత్తం నేర్చుకుంది. కొంతమంది ఆడవాళ్ళకి వయసు పెరుగుతున్నా గౌరవించడం తెలియదు, ఇంటికి వచ్చిన వాళ్ళని ప్రేమించడం తెలియదు, పలకరించడం తెలియదు, కూర్చోమంటం తెలియదు. కొంతమంది అట్లా ఉంటారు పాపం, ఏం పుట్టుకో కానీ. ఈమె భక్తి మర్యాదలు కలిగిన వ్యక్తి. ఈ విషయాన్ని చిన్న వయసులోనే గమనించిన దావీదు అంటాడు, నీ సేవకురాలి కుమారుణ్ణి నన్ను రక్షించయ్యా. అంటే బాల్యములోనే ఎన్నో శోధనలు దావీదుకి ఎదురైంది. ఇందును బట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుని చిత్తములో నీ ఉంటే, దేవుని చిత్తములో నీ కుటుంబం ఉంటే, దేవుని చిత్తంలో నీ పిల్లలుంటే ఎన్నో శోధనలు కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు వచ్చినప్పుడు నువ్వేమనుకోవాలంటే, మేము దేవుని చిత్తంలో ఉన్నామని దేవుని పాదాలు పట్టుకొని ఉండాలి తప్ప సహాయం కోసం. ఒకవేళ ఈ కష్టాలన్నీ ఈ బాధలన్నీ మాకే రావాలని బాధపడుతున్నంతకాలం దేవుని అనుగ్రహము సహాయం రాదు.
వాటిలో నువ్వు దేవుణ్ణి పరేసుకోవాలి, వాటిలో దేవుని దగ్గర రావాలి, నీ కష్టకాలంలో దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆయనే నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని విడిపిస్తాను, అతని శ్రమల్లో నుండి నేను విడిపిస్తాను, అతని నామమును గొప్ప చేస్తాను, అతన్ని నేను ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. దావీదు భక్తుడు అంటాడు, నీ సేవకురాలి కుమారుని నన్ను రక్షించు. కీర్తన గ్రంథం 116వ కీర్తన 16వ వచనం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారునయ్యా. యెహోవా నిజముగా నేను నీకు సేవకుడును, నీకు సేవకుడును, నీ సేవకురాలి కుమారునయ్యా. కీర్తనలో ఎంత ప్రార్థన చేస్తున్నాడో దావీదు గారు. వాళ్ళ తల్లి యెషయికి దూరంగా ఉంది, అన్నలు ఏమన్నా అపార్థం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీ సేవకురాలి కుమారునయ్యా, నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడండి. ఎవరి కుమారుడు ఈయన? దావీదు గారు ఎవరి కుమారుడు? యెషయి కుమారుడు. ఋతు గ్రంథంలో బోయాజు రూతునందు ఓబేదును కన్నాడని మనం చెప్పుకున్నాం. ఋతు గ్రంథం 4:17 వచనంలో ఒక మాట ఉంటుంది. ఆమె పొడుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టెను. ఓబేదు అనేవాడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. ఇది మన లైను. మత్తయి సువార్త 1:6 చదువుకున్నాం మనం. యెషయి దావీదును కనెను అని చదువుకున్నాం. దావీదు గారి గురించి మాట్లాడుకుంటున్నాం, తన బాల్య దినాల గురించి మాట్లాడుకుంటున్నాం. యెషయి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ నేను మరలా మీకు ఇస్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 17:12 వచనం, 1 దినవృత్తాంతర గ్రంథం 2:16 వచనం, 1 దినవృత్తాంతర గ్రంథం 2:16 వచనం ఒకటి తీసుకోండి. 1 సమూయేలు గ్రంథం 17:12 వచనం. దావీదు యోదా బెత్లెహేమీయుడు వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనే వాని కుమారుడు. యెషయికి 8 మంది కొడుకులు. ఆగండి. దినవృత్తాంతర గ్రంథం 2:16 వచనం. యెషయికి సెరూయా, అబీగయలు వీళ్ళ అక్క చెల్లెళ్ళు. చాలు 2 ఆడపిల్లలు, సెరూయా, అబీగయలని యెషయి యొక్క కుమార్తెలు. అంటే దావీదు గారికి టోటల్గా 10 మంది పిల్లలు, 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు. పెద్ద ఫ్యామిలీ. యెషయి గారు బాగా రిచ్ ఫ్యామిలీ, బాగా ఉన్నవాడు. యెషయా బాగా ఉన్నవాడు అంటే యెషయా ఎవరి కొడుకు? ఓబేదు గారి కొడుకు. ఓబేదు గారు కూడా బాగా ఉన్నవాడు. ఓబేదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి? వాళ్ళ నాన్న బోయాజు దగ్గర నుండి వచ్చింది. బోయాజుకి ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాం దగ్గర నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము దగ్గర నుండి ఆస్తి వారి పిల్లలకి ఆస్తి అలాగ వస్తూనే ఉంది. వాళ్ళు ఆస్తిమంతులు. దేవుడు కొంతమందిని ప్రేమించి ఆస్తిని ఇస్తాడు. 2వ తరానికి అంటే కుమారుడు, వాడ మనవడు, ఇంకా ఆడ కుమారుడు. ఒకవేళ 2-3 తరాలకు వచ్చినప్పుడు కొంతమంది ఆస్తిని కలిగించేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆస్తికి ఇంకా కొంచెం ఆస్తిని యాడ్ చేసి జాగ్రత్త పడే కుటుంబాలు కూడా ఉన్నాయి, ఆర్పేసే కుటుంబాలు కూడా ఉన్నాయి. అబ్రహాం దగ్గర నుండి ఆస్తి వస్తూనే ఉంది. ఈ ఆస్తి యెషయికి వచ్చింది, ఈ ఆస్తి దావీదు గారికి కూడా వస్తుంది. కాబట్టి దావీదుని సమూయేలు పిలిపించాడు. పిలిపించినప్పుడు దావీదు గారు కదండి, బొడ్డోడు కదా,
గొర్రెలు కాపరు కదా, గొర్రెల దగ్గర నుంచి వాడు నాన్న పిలిపించగలే పరుగున వచ్చేసాడు. 16వ అధ్యాయం 12వ వచనం సమూయేలు గ్రంథం. అతడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడును. ఆ దావీదు గారు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. జాగ్రత్తగా వినండి, నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు, నీవు లేచి ఆ దావీదుని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాళ్ళ సహోదరులు చూస్తా ఉండగా దావీదు గారికి అభిషేకము జరిగెను. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా. దావీదు గారికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన నాటి నుండి యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చింది. ఎప్పుడైతే దావీదు గారికి అభిషేకం జరిగిందో సౌలు మీద ఉన్న అభిషేకం పోయింది. ఎవరి మీద ఉన్న అభిషేకం? దావీదు కంటే ముందు రాజు సౌలు ఉన్నాడే, ఆయన మీద ఉన్న అభిషేకం పోయి దురాత్మ ఒకటి పట్టింది. ఆయన్ని దెయ్యం పట్టింది, రాజుని దెయ్యం పట్టింది. దెయ్యం శాస్త్రాలు చేస్తున్నాడు రాజు. కాబట్టి దెయ్యం పట్టినప్పుడల్లా తిక్కలుగా ఇష్టానుసారంగా, దెయ్యం పట్టినప్పుడు చాలామంది ఇష్టానుసారంగా ఉంటారు. కొంతమంది కాళ్ళు అలాగే మంచానికి వేసి కొట్టుకుంటుంటారు, కొంతమంది శపలపు నవ్వుతూ ఉంటారు. శపలపు నవ్వుతూ ఉంటారు దెయ్యాలు బట్టి. దెయ్యాలు రకరకాల యాక్టింగ్ చేస్తూ ఉంటాయి. ఆ ఒక దెయ్యం పట్టింది దీన్ని. ఏన్ని? సౌలుని. దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో సౌలు మీద ఉన్న అభిషేకం పోయింది, దెయ్యం పట్టింది. సౌలు దగ్గర ఉన్న సేవకులు ఏమన్నారంటే, అయ్యా బాగా వీణ వాయించేవాడిని కానీ పిలిపిస్తే నీ మీద ఉన్న దెయ్యం పోయిద్ది అయ్యానంటేను, పిలిపించండి అన్నాడు. ఎవరో? సౌలు. బాగా వీణ ఎవరు వాయిస్తారు? వీణ బాగా వాయించగలిగినప్పుడు ఎవరంటే దావీదు గారు బాగా వీణను వాయించగలడు. దేవునికి స్తోత్రం. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. అవని 10,000 సుందరుడు కదా, ఆయన దగ్గరికి కబురుకు వచ్చేసింది. అయ్యా మన రాజుగారు ఉన్నారే, సౌలు రాజు, దెయ్యం బట్టి దెయ్యం శాస్త్రాలు చేస్తున్నాడు, పిచ్చిగా ఉన్నాడు, నువ్వు వీణ వాయించడానికి రాయ్యా అని సౌలు దగ్గర నుండి కొంతమంది సేవకులు యెషీ ఇంటికి వచ్చారు. యెషీ ఇంటికి వస్తే యెషీ అంటాడు, బిడ్డా, కుమారుడా, నువ్వు వెళ్ళిపోయి ఆ వీణ వాయించి ఆరిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టరా బాబు అని యెషయా గారు పంపిస్తున్నాడు చిన్న పిల్లవాడుగా ఉన్న దావీదుని. 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయిన తరువాత, దేవుని ఆత్మ విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి అతనిని, సౌలు సేవకులు, ఒక దురాత్మ పట్టింది, అది పట్టినప్పుడల్లా నువ్వు పిచ్చిగా వికారపు చేష్టాలు చేస్తున్నావు, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా
చమత్కారముగా వాయించగలిగిన ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. బాగా చితార ఎవరు వేయగలరో వాళ్ళ దగ్గరికి మేము వెళ్తాం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని బాగా వాయించుడి చేత నువ్వు బాగుపడదు అని. సితారా వాయిస్తే దెయ్యం వెళ్ళిపోద్ది. అందుకని పాటలు పాడినప్పుడు చప్పట్లు హృదయపూర్వకం పట్టండి నేను ఎందుకంటారు అనుకున్నారు? ఉంటే ఎవరు పట్టుంటే నిన్ను పోతాయని. కొంతమందికి పట్టుంటే ఆడ మొక్కను మనం చూడలేము. ఆడ మొక్కను మొక్కజొన్న పప్పులు కానీ పడేస్తే పేలలు అయిపోతాయి. నా మాటలు అర్థమైనయా? మొక్కజొన్న పప్పులు బాండీలో పడాల్సిన అవసరం లేదు. కొందరు మొక్కలు చూస్తున్నప్పుడు మామూలు కూడా తీవ్రంగా ఉంటాయి. మనం తీసుకెళ్ళి మొక్కజొన్న పప్పులు వాళ్ళ మొక్కలు కానీ పడేస్తే చిటపటలాడుతా పేలలు అయిపోతాయి. మామూలుగా మనుషులకి వెళ్ళి చూడరాడు. నేను ఇదిగా చూడరు. దెయ్యం పట్టినప్పుడు నేల చూసుకుంటా, గోడ చూసుకుంటా, మొత్తం చూసుకుంటా, ట్యూబ్లైట్ చూస్తా, ఫ్యాన్ చూస్తా. మనుషులు చూడరు. దెయ్యం శాస్త్రాలు అవి. దెయ్యపు లక్షణాలు నిర్రీతిగా చూడరు. కొంతమంది మూసుకుంటా. ఏంత మూసుకుంటా చూస్తున్నా? నిర్రీతిగా చూడరు. నీ పరిస్థితి అలాగైపోయింది. సితారా, తంబురా, సితారేనా? సితారా వాయించగలిగిన వాడిని మేము కనుక్కుంటామంటే బాగా సితారా వాయించగలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే దావీదు గారే. 20 వచనంలోకి వెళ్ళండి. అప్పుడు యెషయి ఒక గాడిద మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేక పిల్లను ఏం చేశాడంట? వేయించడం అంటే ఏంది? మేక పిల్లను వేయించడం అంటే బాగా ఫ్రై చేశారు. అంటే గుమ్మగుమ్మలు వస్తుంది వాసన, హోటల్లో వచ్చినట్టు. వేయించి తన కుమారుడైన దావీదు చేత నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్తున్నావయ్యా, రాజుగారి దగ్గరికి వెళ్తే ఒట్టి చేతులు తెల్లబాకునైనా కాస్త ద్రాక్షరసము, బాగా మంచిగా ఏపుడు చేసిన మేకపిల్ల ఏపుడు, దాంతోపాటు కొన్ని రొట్టెలు తీసుకొని ఈ గాడిద మీద నువ్వు వెళ్ళయ్యా అని దెయ్యం పట్టింది ఆయనకి. నువ్వు వెళితే అది వదిలిపోయిందని అంటే ఈ వెళ్ళిపోయి సితారా వాయిస్తున్నప్పుడల్లా ఆ దెయ్యం ఆయన్ని విలవెల్లాడిచి వెళ్ళిపోయింది. దావీదుని అక్కడ ఏం చేశాడంటే పనివాడుగా పెట్టుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాడు దావీదు గారికి. అయితే ఉద్యోగం చేస్తాను కానీ నాకు గొర్రెలు ఉన్నాయి. గొర్రెల దగ్గరికి వెళ్ళి వస్తా ఉండాలా, పర్మిషన్ ఉంటే నీ దగ్గర ఉంటా. ఓకే, శాంక్షన్ పర్మిషన్ అన్నాడు. గొర్రెల దగ్గరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. దెయ్యం పట్టినప్పుడు వచ్చి దెయ్యాన్ని ఎలగొట్టి వెళ్తున్నాడు. ఒక మనిషిలో ఉన్న దెయ్యము మాటకి ఎందుకు వచ్చింది? అది ఎందుకు వెళ్ళదు? దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు దెయ్యం వెళ్ళిపోవాలి. వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చింది? అదేం చెప్పిందంటే నా వారసురా, ఇది నా వారసురా, ఈయన నా వారసుడు, ఈయన దగ్గర నాకు కావలసిన ఐటమ్స్ మొత్తం ఉన్నాయి, నా ఐటమ్స్ నాకు ఇస్తే వెళ్ళిపోతా. ఇష్టమైనవి ఎన్ని ఉంటాయి. కొంతమంది దెయ్యము పోయిందే మళ్ళీ ఎందుకు వచ్చిందిరా బాబు అని అంటే ఆ దెయ్యపు సంబంధమైన ఆ లక్షణాలు కొన్ని సావో లోపల గూడు కట్టుకుని ఉంటాయి. అందుకని దెయ్యం వెళ్దాం. దైవ సేవకుడు ఎంత ప్రార్థన చేసిన, ప్రభువా యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాను ఆయన అయ్యా అని ఉపవాసం ఉండి పట్టకాల్చుకుంటున్నా కూడా కొన్ని దెయ్యాలు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు అంటే ఆ దగ్గర ఉండవలసిన బలహీనతల దగ్గర పెట్టుకున్నారు లొసుకులు. మరే ఈయన ప్రార్థన చేసి వెళ్ళట్లేదు కానీ మరి ఆయన దగ్గరికి వెళ్దాం. ఏనా ఆడ బాబు వాళ్ళు ఉన్నారు ఒక ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ బాగా వెళ్ళింది. ఆడ కూడా ఇట్టగే ఉంటుంది. ఆడబాబు దగ్గరికి వెళ్ళు, ఆడ కూడా ఎట్టు ఉంటుంది. ఆడబాబు దగ్గరికి వెళ్ళు, ఆడ కూడా ఎట్టు ఉంటుంది. మారాల్సింది నువ్వు. లోపల ఉన్న దైవ శాస్త్రాలు బయటికి తీసేయాలి. నువ్వు దైవ శాస్త్రాలు బయటికి తీసేస్తే పరిశుద్ధమైన ఆత్మ నిన్ను పట్టుద్ది. దైవ శాస్త్రాలు అలాగే నేను లోపల ఉంచుకుంటే పరిశుద్ధమైన ఆత్మ వచ్చింది, దైవం మళ్ళీ వచ్చింది. కాబట్టి దైవం వచ్చినప్పుడల్లా వస్తున్నాడు. ఎందుకు సౌలులో దైవం వస్తుంది? జాగ్రత్త వినాలి మీరు. సౌలులోకి దైవం వస్తూ పోతూ ఎందుకుందంటే సౌలులో విషపు చూపు ఉందంట. ఏముంది? విషపు చూపు. కొంతమంది మామూలుగా చూడరు, విషపు చూపు చూస్తూ ఉంటారు.
ఆవిడ దూరాన్ని తొలికెళ్తూ ఉంటారు, విషపు చూపు చూస్తూ ఉంటారు. మనుషులు చూసినప్పుడల్లా మూచింది కొంతమందికి, ఇదేం చీరగద్ది నన్ను చూసింది అనుకుంటుంది ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్కది ఏమే నన్ను చూసే వచ్చింది ఏంది నీకు ఏ తగులుకునింది, కుక్క జోలికి వెళ్ళిందిగా, ఇక నీ చక్కదనం పోగొట్టింది. అది నీ చక్కదనం పోగొడతానికి నిన్ను ఎలాగైనా రచ్చగొట్టుద్ది. నువ్వు రెచ్చిపోయావనుకో అయిపోయినట్టే. రెచ్చిపోకుండా ఊసుకుంటే ఊసుకొని నోటి నిండా పట్టుందేమో సొల్లు ఊసుకొని. కొంతమంది ఒక ఉంది బాపట్లో వాకి జిమ్ముతా చీపులు తీసుకొని ఇట్టండి జనానికి, దానికి ఒక దెయ్యం. వాకిలు ఊడ్చుకోవాలిగా. బాపట్లో ఉండగా ఆ ఇంటి దగ్గర కారు పెడితే మజ్జిగ అన్నం తిని పళ్ళు మజ్జిగ నీళ్ళు మొత్తం కడిగి మజ్జిగ నీళ్ళు మొత్తం తీసుకొచ్చి కారు మీద పోసింది. దానికే పోయే కాలం వచ్చిందో, దానికి ఆగట్ల ఆత్రం పోయే కాలం వచ్చింది దానికి. అంటే దానిలో దురాత్మ ఉందని నేను గెట్ చేశాను. నేను ఒకసారి రోడ్లో వస్తున్నాను, నాకు రోడ్లో ఎదురొచ్చింది ఒక చిన్న బ్యాగ్ ఒకటి తగిలించింది. ఆ బ్యాగ్ తీసుకొని అలాగా వచ్చేస్తుంది. నేను వస్తున్నా, నిజం చెప్తున్నా వినండి, దేవుని సేవకుడిగా. సైతారా వింటే విను లైవ్లో. ఇలాగా వస్తా ఉంటే నేను దగ్గర రాగలే కళ్ళు కోడుకుంటూ చేసింది దెయ్యం. అది నన్ను చూడంగా ఆమె దెయ్యం చేసింది. ఛే ఇదే మాట అన్న రోడ్లో అందరూ వింటానే ఉన్నారు అని ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఏందన్న ఎవరు వెళ్ళిపో అన్న, వెళ్ళిపోయింది దెయ్యం వెళ్ళిపోయింది, మేలకుండా వెళ్ళిపోయింది. కొన్ని సుఖ నివాసం చేస్తూ ఉంటాయి. దెయ్యాలతో కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. కొందరు దెయ్యాలు పట్టినప్పుడు కళ్ళు కోడుకుంటూ అంత చేస్తారు. మీకు తెలుసా? కన్ను గోలిగా ఎంత ఉండిద్ది, కోడుకుంటే ఎట్టా ఇద్ది? పాస్టర్ గారు మీరు విపరీతంగా చెబుతున్నారు ఏందంటారా? అనుభవం చెప్తున్నాను నేను మీకు. కన్ను కోడుకుంటే అంత ఇద్ది. సౌలుకి అట్ట అవుతుంది. సౌల్లో అసూయ వచ్చింది. దెయ్యం ఎప్పుడైతే పట్టిందో అసూయ, కక్ష, దీనికి తోడేం చేశారంటే ఆ రోజుల్లో గొలియాతు అనేవాడు ఒకడు వచ్చాడు. గొలియాతు దేవుని బిడ్డ మీదకి వచ్చి 40 రోజులు ఒకటే విధంగా అరుస్తున్నాడు. కొండలు కూడా అదిరిపోయేటట్టు అరుస్తున్నాడు. ఇజ్రాయిల్లారా, అప్పుడు రాజు సౌలు గారే ఉన్నాడు, మీలో ఒకడిని ఏర్పాటు చేసుకుని నా దగ్గరికి పంపించండి. ఒకవేళ మీలో ఒకడు నన్ను ఓడిస్తే ఫిలిష్తీయులు అందరం మేమందరం మీకు దాసులు అవుతాం. మీరు ఓడిపోతే మీరందరూ మాకు దాసులు అవ్వండి అని సవాలు విసురుతున్నారు. ఒక్కడు వెళ్ళటల్లా ఆయన జయించడానికి. ఆర్మీలో ఎవరున్నారని చెప్పాను? దావీదు యొక్క అన్నలు ఉన్నారు. దావీదు యొక్క అన్నోళ్ళు ఆర్మీలో ఉన్నారు. వీళ్ళు కూడా మొత్తం ఎవరు వెళ్ళటల్లా వెనక్కి తిరిగి పరిగెత్తే రందులోనే ఉన్నారు కానీ ఎవరు ముందుకు వెళ్ళటల్లా. ఒకరోజు దావీదు గారు నాన్నగారని యెషయా అన్నాడు, అయ్యా మీ అన్నలు ఎలాగున్నారు యుద్ధంలో చూసిరా అయ్యా, కాస్త భోజనం తీసుకెళ్ళు, బాగా అలిసిపోయి ఉంటారు, జున్ను గడ్డలు కూడా తీసుకెళ్ళి, గడ్డ పెరుగు బాగా జున్ను గడ్డ ఉంది, ఆ జున్ను గడ్డలు కూడా తీసుకెళ్ళి అని అన్నారు. ఎందుకంటే తిని కాస్త బలం వచ్చింది, జున్ను గడ్డలు తీసుకెళ్తే అని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు. ఆడ పెద్ద అన్న కనబడి, ఏందిరా నువ్వేం చేయడకొచ్చా, ఎంత యుద్ధం జరుగుతుంటే అన్నాడు. ఎంత మేడ చేస్తావు అన్నయ్య, వెనక్కి తిరిగి పరిగెడుతుంటే నువ్వు అన్నయ్య, ఎంత మేడ చేస్తున్నావు నువ్వు, వెనక్కి తిరిగి నీ గర్వం నాకు బాగా తెలుసు, వెళ్ళిపోయి గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయి గొర్రెలుగాయి అన్నాడు. మన్నా ఇంతే మాట్లాడుతుంటాడులే, మన్నా పూర్వం ఒకటి ఏం తెలీదు అనుకొని ఆడే నుంచున్నాడు. ఇంకోడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. జనాలు వెనక్కి తిరిగి పరిగెత్తి రదిలో ఉన్నారు. బాబు ఏందన్న, ఆడొకడు ఉన్నాడు ఆంబోదర్శినట్టు అడుగుతున్నాడు. ఆయన పేరు గొలియాతు, 6 మూరల జానుడు ఉన్నాడు. మామూలు ఆజానుబావుడు, స్తంభం ఎత్తున్నాడు. ఆయన అంటున్నాడు, మమ్మల్ని ఒక్కడే రమ్మంటున్నాడు. కోడి పిల్లలు పెట్టుకొని సంకలు పెట్టుకొని ఒత్తినట్టు ఒత్తుతాడు మమ్మల్ని. మాకేమన్నా ఒక్కడ ధైర్యం చాలటల్లా, రాజుగారికి ధైర్యం చాలకేమో రాజ్యం వెళ్ళి కూర్చున్నాడు మెదలకుండా. రే వెళ్తే మీరే వెళ్ళంటారా, మీ సత్యత మీరే సావడరు అన్నట్టు రాజుగారు అక్కడ ఉన్నాడు. ఆయన కూడా కడకడకడలాడతా చెమట పోసి పారాసిటమాల్ టాబ్లెట్ వేసిన కూడా జ్వరం తగ్గట్లేదు. ఆయన పరిస్థితి అట్లాగుంది, మా పరిస్థితి ఇట్లాగుంది. మేమేం చేయాలి అర్థం కావట్లేదంటేను ఆయన ఏందో నాకు అప్పగించంటారా బాబా అన్నాడు దావీదు గారు. అమ్మో ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం.
బొడ్డోడా అసలు నువ్వు ఇట్రా, అసలు నీ మాటే మాకు పవర్ఫుల్ కొంత రా అని చెప్పేసి సౌలు దగ్గరికి తీసుకెళ్ళారు. సౌలు గారి దగ్గరికి తీసుకెళ్తే, ఏమయ్యా చూడటానికి బొడ్డోళ్ళలాగా ఉండవు, అవతల వాడేమన్నా యుద్ధం బాగా చేత అయినవాడు, బాగా యుద్ధ నేర్పని, ఆయన గొలియాత్ అనేవాడు బాగా యుద్ధం చేత అయినవాడు, నువ్వు ఏం చేయగలవంటేను ఆడబాబు నేను అన్నాడు. ఆయనకంటే యుద్ధం బాగా చేతవు, నాకు యుద్ధం నేర్పిన వాడు నా దేవుడు, నా గొర్రెల దగ్గరికి తోడేలు వచ్చింది దాన్ని చీల్చాను, సింహం వచ్చింది దాన్ని చీల్చాను, దానికంటే పెద్ద మేస్తిరా మగవాడా, నేను వెళ్ళిపోయి చీల్చేస్తాను అన్నాడు. ఈయన మాటలుగా ఆయనకి మైండ్ పోయింది. ఎవరికి? సౌలు గారికి మైండ్ పోయింది. మైండ్ పోయి, ఇదిగో నా వస్త్రాలు నాకు తగిలించుకో అన్నాడు. తగిలించుకున్నాడు. అదే నాకేం బాగాలేదు, వస్త్రాలు తీసేసి పక్కన పడేసాడు. ఎవరికి కొనుంటావు రాజు అన్నాడు. ఎవరికి అన్నాడు. నీ వస్త్రాలు అవసరం లేదా పక్కన పడేసాడు. నేను నార్మల్గా వెళ్తాను అన్నాడు. మరి యుద్ధంలో నీ వెళ్తా చేతిలో ఆయుధాలు లేకుండా ఏమి లేకుండా ఎట్లా వెళ్తారా బాబు, ఎట్లా కొని వెళ్తారు కదా అని చెప్పేసి ఒడిశాలు ఒకటి తీసుకొని చిన్న కర్ర ఒకటి తీసుకొని వెళ్తున్నాడు. జనులందరూ ఎక్కడ ఉన్నారే, ఇదిగో మా ఇజ్రాయేలు ఒకడు వస్తున్నాడు అని. మరి వీళ్ళు అరవాలిగా, వీళ్ళు వెళ్ళపోయిన యుద్ధానికి వెళ్ళపోయిన అరవాలిగా, ఇక అరుస్తున్నారు, వాడు వస్తున్నాడు అన్నాడు. ఆడికి టెర్ర పుట్టి చూస్తున్నాడు ఎవరా వస్తుందని. బొడ్డోడు వెళ్తున్నాడు. దావీదు బొడ్డోడు కదా, బొడ్డోడు వెళ్తున్నాడు. ఆ దావీదుకి వెళ్ళి చూడగలే ఆయన శరీరం తలకాయ ఎంత ఉంటుంది తెలుసా? ఎవరిది? గొలియాతు తలకాయలో కళ్ళు ఎంత ఉన్నాయి? ఆ చిన్న కర్రతో చూస్తున్నాడు. ఎక్కడ చూసేసరికి కర్ర పట్టుకొని వస్తున్నాడు. ఆయన అంటాడు, కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమైనా కుక్కరా అన్నాడు. నువ్వు కుక్కవే అన్నాడు దావీదు. నువ్వు కుక్కవే అన్నాడు అని చిన్న ఇక స్టార్ట్ అయ్యాడు. ట్రైన్ స్టార్ట్ అయితే రాజధాని ఎక్స్ప్రెస్ అట్లా స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యి ఏరుకున్నాడు. నొన్నటి రాడు అయింది ఏరుకున్నాడు. ఒడిశాల రాడు కాట్బేల్ లాంటివి తీసుకుని ఏడాది సొంతందర బాబు ఈయన అన్ని మా తల మొత్తానికి శరీరం మొత్తానికి అన్ని పెట్టాడు ఆయుధాలు. అంటే నొసట ఖాళీగా ఉంది. తీసుకుని రాయి గురి చూసి కొడతాం నొసటకి వెళ్ళి తగిలింది ఆ రాయే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నొసటకి వెళ్ళి తగలంలే దేవుడు మోడుకు పెట్టి ఒకడు పఠామని తీశాడు. ధైర్యంగా నిలబడేవాడు ఉంటే దేవుడు ఆయన పక్కన ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రాయి తగిలిన వెంటనే వెనక్కి బోర్ల పడాల్సినోడు ముందుకి స్తంభం పడ్డట్టు పడ్డాడు. ఆగండి, ఇంతవరకు మీకు అర్థమైందా? జయం వచ్చేసింది యుద్ధంలో. దావీదు గారు జయించేశాడు. మొక్కలు చేశాడు, ఆకాశపక్షులు చేశాడు, వచ్చేసాడు తిరిగి. జయం రాగలే అక్కయ్యోళ్ళు ఉన్నారు రాజ్యంలో. ఈ అక్కయ్యోళ్ళు ఒక పాట ఎత్తుకున్నారు. అక్కయ్యోళ్ళు ఒక పాట పాడంగా మైండిపోయింది. దేనికి? సౌలుకి మైండిపోయింది. కొంతమంది పాడితే అట్టాగా ఉండింది. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. చూసా చిన్న గొర్రె పిల్లాడుందని. మామూలు లేదు, నాకంటే ఇంకా డబల్ ఉంది. ఒక చర్చికి వెళ్తే చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్లగా నడుపము. నేనే మెల్లగా నడుతుంటే నేను మెల్లగా నడమంటుందని నడు చూస్తే నాకంటే ఇంకా డబల్ ఉంది. చిన్న గొర్రె పిల్ల ఏడ పాడాలా పాట? సండే స్కూల్లో పాడాలా? ఏడ పడుతుంది? పెద్దోడు ప్రార్థన పడ చిన్న గొర్రె పిల్ల నేనేసాను. వీళ్ళు ఏం చేశారు? ఆడవాళ్ళు ఉండమన్న కాడ ఉండకుండా వీళ్ళు యేసుని పెట్టారు. ఆడవాళ్ళు అందరు నలుగురు కలిసి యేసురేనండు. నలుగురు ఒక చోట కమిటీ వేసారంటే యేసురే. కమిటీలో ఉండకూడదు. ఎంతవరకు మాట్లాడక అందరూ మాట్లాడు. స్కూల్ డిస్పర్స్ జైహింద్ అంతే. ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవాలా. కానీ ఎక్కువగా ముచ్చట కానీ పెరిగిందంటే పెరిగి తగ్గి నీ మెడకు చుట్టుకునిద్ది. అందువల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీటింగ్లు ఎక్కువ వేయబాకండి. మీటింగ్లు ఎక్కువ వేసినందువల్ల డేంజర్ అనమాట. మీటింగ్స్ ఎక్కువ వేయబాకండి. ఈ ఆడవాళ్ళు ఉండమన్న కాడ ఉండకుండా చక్కని పాట పాడారు. ఆ పాట కొంప ముంచింది. ఆ పాట ఏం పాట పాడారు? దావీదుకు 10,000 కొలది జయి, సౌలుకు 1000 కొలది చేయాలంగలే. దావీదు ఏమైనా బొడ్డోడిని ఏమైనా హెచ్చించారు పాటలో, సౌలుని ఏమైనా దించారు. నేనేడా ఈడేడా నన్ను దించేశారు. అసలుకి ఇప్పుడే నన్ను దించేశారంటే అసలుకి ఏముంది? ఇక ఈ మన జనాలు మనసంతా ఇక దావీదు మీద తిరుగుతుంది కాబట్టి ఈడు ఉండకూడదు. ఇప్పుడు రన్నింగ్ రేసు. ఇప్పుడు దావీదు రన్నింగ్ రేసు. ఇప్పుడు ఏ రేసు చెప్పాను? ఇప్పుడు దాకా బాల్య రేసు చెప్పాను, బాల్యం చెప్పేశాను. తర్వాత ఏం చెప్పాను? పిలిపించి దెయ్యాలు ఎలగొట్టే విధానం చెప్పుకొచ్చాను. ఇప్పుడు మూడో విధానం ఏంటంటే ఇప్పుడు దావీదు రన్నింగ్ రేసులో ఉన్నాడు. ఇక సౌలుకి దెయ్యం పట్టిందిగా. దెయ్యం బట్టి దావీదు బతికొండకూడదు. గొలియాతు చంపాడు కాబట్టి ప్రజలందరూ దావీదుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈయన రాజు అవుతాడు.
ఈయన రాజుగా ఉండకూడాలంటే తొల్లోనే మొక్కలోనే మనం తుంచేయాలని దావీదు వెంబడి పడ్డాడు. దావీదు తిరుగుతున్నాడు, కొండలో తిరుగుతున్నాడు, గుహల్లో తిరుగుతున్నాడు, ఎక్కడ పడితే తిరుగుతున్నాడు. అప్పుడు ఆ కీర్తన రాసుకున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుగర్రయు నీ దండము నన్ను ఆదరించుచున్నది అని కీర్తన రాసుకున్నాడు. అయ్యా నన్ను తరుగుతున్నాడు, నిద్రపోనిట్లేదయ్యా. ఆయనతో అంటాడు, నేను మిన్నల్లాంటి వాడినయ్యా, కుక్క పట్టితే మిన్నల్లి, నేను మిన్నల్లాంటి వాడినయ్యా, చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, నా జోలికి నువ్వెందుకు వస్తావరా నాయన, నేను నీ జోలికి రావట్లేదు కదా, తేప కాలు దువ్వుతావు ఎందుకురా, నీ కాలు ఇరిగిపోతారా బాబు అని చెబుతున్నాడు. కొంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ కుక్కలు వస్తానే ఉంటాయి. ఆయన మౌనంగా వెళ్తుంటే పొద్దాక నీకేంద్ర ఆయన జోలంటే కాదు, ఆయన జోలికి వస్తారు కొన్ని కుక్కలు. అది దురాత్మ, నువ్వు గమనించాలి, అది దురాత్మ. వాడికి దురాత్మ పట్టింది, సౌలికి దురాత్మ పట్టింది. దావీదు నిద్రపోని ఇట్లా ఎక్కడ నిద్రపో పలా చోట ఉన్నాడంటే తర్వాత దానికి వెళ్తున్నాడు. ఏం చేశారా బాబు? మన సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, దావీదు చేసిన తప్పేంటో చెప్పిన ఆయన కొన్ని మాటలు నువ్వు రాయబడతానంటారు. ఏ తప్పు రాయటానికి లేదు. రై నువ్వు నాకు చెప్పి అంత మాత్రం పడవా, గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ అంటాడు. చెప్తే వినడు, మోనార్కు చేతయ్య ఎవడు మాట వినడు, తరుగుతా ఉన్నాడు. తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న సమయంలో దేవుని పాదాలు పట్టుకొని దావీదు ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. యెషయా ఫ్యామిలీ మొత్తం యెషయా దగ్గరికి వచ్చి బాధపడబాకయ్యా, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను లేవనెత్తాడు. మా అందరి ముందు సమూయేలు ప్రవక్త నిన్ను అభిషేకించడం మేము చూసాం. నువ్వు రాజు అవుతావని ఆయనకి భయం వచ్చేసింది. జనాలందరూ కూడా నీకు 10,000, సౌలికి 1000 కొలది పాటలు పాడగలే ఆయనకు అసూయ వచ్చేసింది. దేవుడు నిన్ను కాపాడతాడని అన్నదమ్ములు, అన్నలో వాళ్ళ తండ్రి, ఇంటి వారందరూ వచ్చి దావీదును ఆదరిస్తూ ఉన్నారు. దావీదు ఎన్నోసార్లు తప్పించబడ్డాడు, కీడు నుండి తప్పించబడ్డాడు. అయితే దావీదుతో ఒక మాట మాట్లాడతాడు, ఒక మాట పలుకుతాడు. మరే బాబు, నీవు రాజు అవుతావురా. ఎన్నో వచ్చినావు? 24:20 చదువమ్మా, చదవటం. నిశ్చయముగా నీవు రాజు వగుదువని ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననే సంగతి నాకు తెలుసు అయ్యా అంటాడు సౌలు. అర్థమైపోయింది దానికి. నిశ్చయముగా నీవు ఇశ్రాయేలు మీద రాజు అవుతావు, ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడింది అని సౌలు చెబుతున్నాడు. ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఎన్నో అనుభవాలు, బాల్యంలో ఉన్న అనుభవాలు, దావీదు సౌలు ఇంటికి వచ్చి ఆ సితారా వాయించే అనుభవాలు, దావీదు జీవితంలో పారిపోయిన అనుభవాలు, దావీదు అభిషేకించబడిన అనుభవాలు, ఈ 12 గోత్రాల మీద ఆయన రాజు అయిన అనుభవాలు. అప్పుడు రాజయ్య అంటాడు కిందండి, అయ్యా ఎక్కలేని ఎత్తైన కొండ నీవు నన్ను ఎక్కించితివి కదా అని కీర్తన రాసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడో పాట, నాకు రాదు, అయినా ఒక వచ్చిన పాడతా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీవు చూడ ఈశ్వరకేను ప్రతికేను దేవా అగసారి కనిపించరా ప్రభు మరవినవా, ప్రభు మరవి
కొరకేను బ్రతికేను దేవా. ఆమేన్. దేవుడు వచ్చాడంటే సౌలుకి అర్థమైపోయింది, ఇశ్రాయేలులకు నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడింది, ఆయన సింహాసనం దేవుడికి ఇవ్వబోతున్నాడని సౌలు ఒప్పేసుకున్నాడు. తరిమి 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 వల్లగాక ఆయన చివరికి, నాకంటే నీవు నీతిమంతుడివయ్యా, నాకంటే గొప్పవాడు అయ్యా, నువ్వు గొప్ప మనసు కలిగిన వాడు, నేను నిన్ను చంపాలనుకున్నాను కానీ నీవు నాకు ప్రాణభిక్ష పెట్టావు, నీవు నాకంటే గొప్పవాడవరా. బాబు దావీదు కుమారుడా, అల్లుడు దావీదు ఎవరు అనుకుంటున్నది తెలుసా? దావీదు అల్లుడు. కుమారుడా, నాకంటే గొప్పవాడవరా నువ్వని సౌలు రాజు ఒప్పుకున్నాడు. దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచి యెషయా ముద్దులో నుండి చిగురు, నీతి చిగురు యేసు ప్రభు వస్తాడు. యెషయా దావీదుని కనెను, దావీదులో నుండి, దావీదు పట్టణమందు, అదేనా, ధన్యుడు మించినాడు అనగానే తగులుతాను మీరు పాడండి. దావీదు
మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పాదములకు స్తుతి స్తోత్రాలు. భక్తుడైన దావీదు విషయంలో కొన్ని పాఠాలు మేము నేర్చుకోగలిగాం. విత్తబడిన సువార్త నీరు గట్టి ఫలింపు చేయనైనా కూడిచ్చిన మీ బిడ్డలందరూ దీవించండి. మరి పొలము పనులకు వెళ్ళొస్తూ కూడా మీ బిడ్డలు ఆసక్తిగా మీ పాదాల దగ్గరికి వస్తున్నారు. మీ బిడ్డల్ని కుటుంబాన్ని దీవించి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మీ పరిశుద్ధ పాదాలకి నమస్కరించి ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈరోజు రాత్రి మీ కుమార్తె మరియమ్మ, అలాగే సంధ్యారాణి వారి కుటుంబం వారు ప్రేమించి ఈరోజు సంఘానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. తయారు చేసిన ఆతిథ్యాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, తల్లి కుటుంబాన్ని, సంతానాన్ని, మనోసంతానాన్ని గుర్తు చేసుకోమని, మీ కనికరము కాపుదలను తోడుగా ఉంచమని, పరిశుద్ధాత్మ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, ఈ రాత్రి తీసుకొచ్చిన ఆతిథ్యాన్ని ఆశీర్వదించమని, మీ బిడ్డలు తీసుకోబోతుండగా నూతన బలాన్ని, శక్తిని ఇవ్వమని, వారెంతో ప్రయాసపడి నాయన ఈరోజు ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.